చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకు కానీ ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులకు కానీ అస్సలు పొంతన ఉండదు. ఓవర్గా ప్రొజెక్ట్ చేసి చూపిస్తా ఉన్నారు. అమరావతి అసలు ఏదో అద్భుతంగా జరిగిపోయింది, ఈ ప్రపంచంలోనే అలాంటి నగరం ఇక అసలు ఉండదు అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ రోజుకి ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్, ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తా అంటే అక్కడే డొల్లతనం అనేది పూర్తిగా బయటపడిపోతా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చారు ఆయన, ఒలింపిక్స్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ అంట. ఒలింపిక్స్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఉందని అర్థం కావట్లేదా? అంతకు ముందు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు. ఏమని, ఇక్కడ అసలు ఒలింపిక్స్ నిర్వహించేస్తామని చెప్పి, ఒలింపిక్స్ నిర్వహిస్తామని. ఇప్పుడు చూడండి 2036లో నిర్వహణకు భారత్ పోటీ పడుతుంది. దేశానికి అవకాశం వస్తే అమరావతి మంచి వేదిక అవుతుంది. సిఆర్డిఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, అమరావతిలో రైతులకు లేఅవుట్లు వేసేందుకు ప్రధాన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి అవసరాలకు పోగా సిఆర్డిఏ వద్ద 3800 ఎకరాలు మాత్రమే ఉందని, దాన్ని పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. ఇకపై వివిధ సంస్థలకు కేటాయింపుల్ని ఆచితూచి చేయాలని చెప్పి స్పష్టం చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే హైదరాబాద్ తరహాలో దాన్ని ఆనుకొని ఏదైతే టౌన్షిప్లు, శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చెందుతాయని, హైటెక్ సిటీ ప్రాంతంలో ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఎకరం భూమి 250 కోట్ల రూపాయలకి ఏదైతే పలుకుతుందని, అమరావతిలో భూములకు కూడా భవిష్యత్తులో గణనీయంగా విలువ పెరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. సిఆర్డిఐ 65వ సమావేశం జరిగిందనేటటువంటి వార్త రాసి మరొక రెండు గ్రామాల్లో భూసేకరణ చేయాలని చెప్పి నిర్ణయించారు. మరి ఈ భూములు దాహం ఏంటో, ఇన్నిన్ని గ్రామాల్లో చేస్తారో, అసలు ఇది తడదాకా వెళ్ళిద్దా, లేదంటే తమిళనాడు గవర్నమెంట్ లో కూడా ఏమన్నా వాళ్ళ దగ్గర కూడా భూములు కొనుక్కొని అక్కడ కూడా సేకరిస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక రాజధాని అనే దాని మీద స్పష్టంగా ఆల్రెడీ ఉన్నటువంటి నగరాలని వదిలేసుకొని ఒక కొత్త నగరం నిర్మిస్తాననేది ఒక పెద్ద ఏదైతే ఈ రాష్ట్రానికి గుదిబండగా మారేటటువంటి ప్రమాదం క్లియర్ గా కనపడతా ఉంది. ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చారు. దీనికి అసలు కం వడ్డీ కలిపి సంవత్సరానికి కట్టడానికి ఈరోజు మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుకి సంబంధించి మావిగన్ అనేటటువంటి ప్రతిపాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రతిపాదించారు. ఎందుకంటే 3 జిల్లాలు, 3 ప్రధాన నగరాలని కలుపుకొని ఒక రాజధానిగా ఆల్రెడీ రెడీమేడ్ రాజధాని ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారి భూదాహం ఇంకా తెరట్లేదు. ఇప్పుడు అంటే ఇంత భూములు సేకరించినా ఇంకా మిగిలేది 3800 ఎకరాలే మిగులుతుందని చెప్తున్నాడు. అంటే 3800 ఎకరాలే మిగులుతుంది అని చెప్తే ఇంకా వాటిలో కూడా కేటాయించాల్సి ఉంది, ఆచితూచి కేటాయించాలి అని చెబుతున్నాడు. అంటే అది కూడా ఆచితూచి కేటాయిస్తే అది ఇంకో 2000 ఎకరాలే మిగిలిద్ది అని అనుకుంటే మరి 2000 ఎకరాలు అమ్మితే ఎట్లా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎంతకు అమ్ముతారు? ఇప్పుడు మొన్న మీరు కొందే సిఆర్డిఏ పరిధిలో సచివాలయం వెనకాల మీరు మీ రాజమహల్ కట్టుకోవడానికి ఎకరాన్ని 3 కోట్ల రూపాయలకు కొన్నారు మీరు, 3 కోట్ల చేంజ్. సో మరి ఆ లెక్కలో ఒకవేళ మహా అయితే రేపు అద్భుతంగా వస్తే ఒక 10 కోట్లు వేసుకున్నా కూడా మరి 2000 ఎకరాలు అమ్మితే ఇంటూ 10 కోట్లు చొప్పున వచ్చేది 20,000 కోట్లే కదా. ఇప్పుడు వరకు మీరు తెచ్చిన అప్పుల్లో అసల్లోనే సగం రాదు కదా. మరి ఎలా ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అయ్యిద్ది, ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయ్యిద్ది? ఎందుకు ఇంకా మీరు ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు? ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి స్పోర్ట్స్ సిటీ కడతాము, లేదంటే సచివాలయం కట్టేస్తాం, దాంట్లో అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు, 2,500 కోట్లు, ఇలా ప్రజలని ఈరోజు తప్పుదోవ పట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలకి దోపిడీకి అడ్డాగా ఈ అమరావతిని ఏదైతే నిర్మిస్తా ఉన్నారో ఇది దోపిడీవతి అయింది. అది తప్ప ఇది ప్రజలకి భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటిది కాదు అనేది స్పష్టంగా వీళ్ళ మాటల్లోనే అర్థమవుతున్నటువంటి పరిస్థితి.